ఒకప్పుడు ప్రకృతి స్వర్గంలా ఉండేది. నదులు పారుతూ పాటలు పాడేవి, పక్షుల కిలకిలలు మ్రోగించేవి, చెట్లు నీడనిచ్చేవి. కానీ మారుతున్న ఈ లోక సాంకేతిక పరిజ్ఞానములో మానవుడు అత్యాసపూరితుడయ్యాడు. దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిని నాశనము చేస్తూ తన స్వార్థముతో బతుకుతూ ఉన్నాడు. ప్రకృతిని కాపాడాలన్న ధ్యేయముతోనే ఈ మా చిరు ప్రయత్నం. అయ్యో, ఇలాంటి పీడికలు వచ్చిందేంటి? నా కుమారుడు ఇంత పని చేస్తాడా? అమ్మా, ఇక్కడున్న చెట్లన్నీ నరికేసి ఇక్కడ బిల్డింగ్లు కడతాను, పెట్రోల్ స్టేషన్లు కడతాను, ఫ్యాక్టరీలు కడతాను. వీటి ద్వారా మన జీవితాలు మారిపోతాయి. వద్దు వద్దు, నన్ను దయచేసి నరకవద్దు. ఎందుకంటే మీకు మంచి గాలిని ఇస్తున్నాను, కార్బన్ డైఆక్సైడ్ పీల్చి మీకు ఆక్సిజన్ అందిస్తున్నాను, మంచి పొలాలు మీకు అందిస్తున్నాను, మీరు సేద తీర్చుకున్నట్టుకు మంచి నీడను ఇస్తున్నాను. కాబట్టి దయచేసి మీ స్వార్థంతో నన్ను నాశనం చేస్తావా? పక్షినైన నేను నా నివాస స్థలంగా ఎన్నుకున్న వృక్షము గనుక లేకపోతే మేము అనాథలమైపోతాము. నివాసం ఉండుటకు గూడు కట్టడానికి అనువైన స్థలము దొరకదు. గాలినైన నేను చెట్టు గనక లేకపోతే నేను కలుషితమైపోతాను. నా స్వశక్తితో మంచి గాలిని నేను అందించలేను. కావున నా ప్రాణమిత్రుని సహాయముతో నేను ఈ మానవ జాతిని కాపాడుతూ ఉన్నాను. వానైన నేను మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాను, కానీ నా స్వశక్తితో మనిషికి నేను మేలు చేయలేను. కాబట్టి నేను నా స్నేహితుడైన వృక్షము యొక్క సహాయంతో అడవులో ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నన్ను ఆహ్వానించడం ద్వారా పైనుండి క్రిందికి వచ్చి నేను అనేక విధాలుగా మనిషికి సహాయం చేయగలుగుతున్నాను. కానీ తన స్వార్థంతో చెట్లు నరికి ఫ్యాక్టరీలను కట్టి వీటి ద్వారా వెలువడే వ్యర్థాలతో నన్ను కలుషితం చేసి దూరం చేస్తున్నాడు. ఆపండి, ఏం చేస్తున్నారా మీరు? ఈ చెట్టు ఉండడం వల్ల మనకి ఎంత మేలు చేస్తుంది. మంచి గాలిని ఇస్తుంది, నీటినిస్తుంది, మంచి ఫలాలనిచ్చి మనల్ని ఆదుకుంటుంది. ఇన్ని విధాలుగా ఉపయోగపడి ఈ చెట్టును నరికేస్తారా? ఆపండి. నా స్వార్థంతో నిజంగా నిన్ను బాధ పెట్టాను, కానీ నేను నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని తెలుసుకున్నాను. నిన్ను ఎంత బాధ పెట్టినా నీవు మాత్రం మేలు చేస్తూనే ఉన్నావు. నన్ను క్షమించు. చెట్టు నరకకు చెడిపోతంరో చెక్కనయ్యా చంద్రయ్య, చెడిపోతంరో చెక్కనయ్యా చంద్రయ్య. వానలేక ఎండలొచ్చి ఎండిపోతంరో చెక్కనయ్యా చంద్రయ్య, ఎండిపోతంరో వినవయ్యా చంద్రయ్య. సోదరా, మనం తప్పు చేస్తున్నాం. ఇక నుండి మనం చెట్లు నరకకుండా ఇంకా చెట్లను నాటి పెంచుకుందాం.
మందులేక రోగమొచ్చి చచ్చిపోతాం రో చక్కనయ్యా చంద్రయ్య చచ్చిపోతాం రో వినవయ్యా చంద్రయ్య చెట్టు నరకకు చెడిపోతాం రో చక్కనయ్యా చంద్రయ్య చెడిపోతాం రో చక్కనయ్యా చంద్రయ్య ఆదికాండము 1వ అధ్యాయము 12వ వచనం. భూమి గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలపించాను. దేవుని కంటికది బాగుగా ఉండెను. ఈ విధముగా దేవుడు సృష్టించిన ప్రకృతి ఎంతో సుందరముగా అందముగా విరాజిల్లే ఈ లోకంలో మానవుడు సాంకేతిక పరిజ్ఞానములో అభివృద్ధి చెంది ఈ ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నారు. అందుకు ప్రకృతిలో జరిగే అనర్థాలే ఈ మా దృశ్యం.